హలో వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు బ్లాగ్స్. నేను మీ లక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మరో వంటకంతో మీ ముందుకు వచ్చా. అదేంటంటే గోరుచిక్కుడుకాయ శనగపప్పు టమాటా కర్రీ చేస్తున్నా. అది ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తారండి. ఒక పావు కేజీ గోరుచిక్కుడుకాయ తీసుకున్నా. ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. శనగపప్పు దీంతో ఒక కప్పు తీసుకున్నా. 200 గ్రాములు. ఇది ముందే నానబెట్టి పెట్టుకున్నా. 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక చిన్న కట్ట కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయలు చిన్నగా కట్ చేసుకుందాం. గోరుచిక్కుడుకాయ చాలామంది ఇష్టపడరు. ఇది ఎందుకంటే విడిగా వండుతాం కాబట్టి గోరుచిక్కుడుకాయ చిన్న పిల్లలు తినరు, పెద్ద పిల్లలు తినరు. దీంట్లో కాంబినేషను పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసి వండినమంటే చాలా బాగుంటుంది. పప్పులు ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా ఇష్టపడతారు. ఇది రుచిపరంగా అంత ఇష్టపడకపోయినా ఆరోగ్యానికి చాలా మంచిది. వారానికి ఒకసారి ఫుడ్లో తీసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ కట్ చేసి పెట్టుకున్నా. ఇది పక్క పెట్టేసుకొని ఉల్లిపాయ కట్ చేస్తాం. ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి ఇంకా కూర రెడీ చేద్దాం. ఒక ఉల్లిపాయ తీసుకోవాలి, ఇలా చిన్న కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ కట్ చేయడం అయిపోయిందండి. నేను కూడా ఇలా పక్కకు పెట్టేసుకుంటా. 2 టమాటాలు మంచి ఇలా పండి తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి, సన్నగా. టమాటా కూడా సన్నగా కట్ చేస్తే ఏంటంటే మంచిగా ఉడికిపోతుంది కూరలో. ఇలా సన్నగా కట్ చేయాలి. టమాటా పెద్ద కట్ చేస్తే కూరలో ఉడికేది పక్క పెట్టేస్తారు. అందుకని చిన్న కట్ చేసుకోవాలని చేస్తున్నా. నేను చిన్న కట్ చేస్తున్నా. ఇలా చేసుకోండి మీరు కూడా. ఇది చిన్న కట్ చేస్తే ఏంటంటే కూరలో కలిసిపోతుంది, మంచిగా ఉడికిపోయి అసలు కనబడదు, మంచిగా ఉంటుంది. టమాటా కూడా కట్ చేయడం అయిపోయింది. ఇది కూడా ఒక ప్లేట్లో తీసి పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నా. ఇది కూడా కడిగి పెట్టాను. ఇది కూడా సన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా ఎందుకు చెప్తున్నా అంటే ఇది కూరలో కలిసిపోతుంది మంచిగా. పెద్ద కట్ చేస్తే ఏంటంటే పిల్లలకు నచ్చక కూడా పక్క పెట్టేస్తారు. ఇది మంచిగా చిన్నగా ఉంటే ఉడికిపోతూ ఉంటుంది. ఇది కూడా పక్క పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్లో. కట్ చేయడం అయిపోయింది. మనం కూర గోరుచిక్కుడుకాయ శనగపప్పు కూర రెడీ చేసుకుందాం పదండి. ఉంచుకోవాలి. ఒక గిన్నె పెట్టుకోవాలి. ఒక చిన్న కప్పు పల్లీలు దోరగా అయ్యేటట్టు వేపుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 10 గాలు తీసుకున్నా. ఇవి కూడా వేపుకోవాలి. ఇవి కూడా నల్లగా కాకుండా బ్రౌన్ లాగా వేపుకోవాలి. వాడితే ఏంటంటే కమర్ వాసన వస్తుంది. మిరపకాయలు కూడా కొంచెం వేగిపోయినాయి. పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఒక చిన్న కప్పు. పచ్చిది తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి అది కూడా తీసుకోవచ్చు. నా దగ్గర పచ్చిది ఉన్నది కాబట్టి నేను వేస్తున్నా. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఏ పచ్చిది ఉన్న పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోండి, ఎండు కొబ్బరి ఉన్న వేసుకోండి. నా దగ్గర ఎండు కొబ్బరి లేదు. పచ్చిది ఎందుకు వేస్తానంటే ఇది చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం వేపుకోవాలి పచ్చి కొబ్బరి. వేపిని పక్క పెట్టేసి చల్లారినాక మనం గ్రైండ్ చేసుకుందాం. మనం ముందే గోరుచిక్కుడుకాయ కట్ చేసి పెట్టుకున్నాము. ఇది ఉడకబెడదాం. శనగపప్పు ముందే 2 గంటలు నానబెట్టాను. ఇది కూడా ఇందులో వేసేసి ఉడకబెట్టేస్తా. కొద్దిగా పసుపు వేస్తాం, కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది ఉడకలేపు మనము ఇప్పుడు ఎండుమిర్చి, పల్లీలు, పచ్చి కొబ్బరి వేపుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకుందాం. మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాము. అది ఉడకలేపు మనం ఇవన్నీ వేపి పెట్టుకున్నాం కదా, దీంతోపాటు వెల్లిపాయలు ఒక 10 గాల, 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, యాలకులు 2 అన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇలా పట్టుకోవాలి. పల్లీలు వేపాం కదా, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కూరలో వేస్తే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం మూత తీసి ఉడికిందో లేదో చూద్దాం. శనగపప్పు అయితే ఉడికింది, గోరుచిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది తీసి మనము వడగట్టుకుందాం జల్లి గిన్నెలో. స్టవ్ ముట్టించుకొని కూర రెడీ చేసుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు మనము 2 స్పూన్ల నూనె వేసుకోవాలి.
నూనె వేడెక్కిందండి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇందులో వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. మంట సిమ్లో పెట్టాలి. కొద్దిగా అల్లం వేసుకోవాలి. ఇది బ్రౌన్ లాగా కావాలి అల్లం వెల్లిపాయ. ఒక అర స్పూన్ పసుపు. మనం ముందుగానే కట్ చేసి పట్టుకున్న టమాటా ఇందులో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు. టమాటా కూడా మంచిగా ఉడకాలి. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. 4 పచ్చిమిరపకాయలు చీరి పెట్టాను. ఇవి కూడా ఇందులో వేస్తాను. వేసుకొని ఇలా కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గాలి. మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసుకుందాం. ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయింది టమాటా కూడా. మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా, అన్నీ యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఉడికిందో. టమాటా కూడా చాలా ఉడికిపోయింది చూడండి. చిన్న కట్ చేస్తే ఏంటంటే అసలు టమాటే కనపడది, మంచిగా ఉడికిపోతుంది. అసలు ఇంట్లో ఏరి పడేసేది ఏముండదు. ఇక మంచిగా తినొచ్చు. చిన్నపిల్లలు కూడా మంచిగా తింటారు. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయ శనగపప్పు ఇందులో వేసేసుకుందాం. ఈ గోరుచిక్కుడుకాయ శనగపప్పు చాలా బాగుంటుంది. గోరుచిక్కుడుకాయలో కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఈ వారానికి ఒక్కసారైనా ఇది తీసుకోవాలి మనం. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం. ఉడికిపోయింది. ఇందులో కొంచెం మనము గ్రేవీ కోసము కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాం. మూత తీసి లాస్ట్లో కొత్తిమీర. అయిపోయింది. ఇక స్టవ్ బంద్ చేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ శనగపప్పు అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. శనగపప్పు గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిందండి. ఇది ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది. ఈ కర్రీ చపాతీకి, పూరికి, రైస్కు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.